పౌర్ణమి శుభాకాంక్షలు. దేశ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వెల్కమ్ టు పురా లోకల్. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి రోజు అసలు ఇలా ప్రత్యేక పూజలు ఎలా నిర్వహిస్తారు, ఎలా ఉంటుంది, అసలు గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి పబ్లిక్ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మేడం, గురు పౌర్ణమి రోజు పూజలు ఎలా నిర్వహించుకుంటారు? గురు పౌర్ణమి అంటే అసలు యాక్చువల్లీ గురువుల కోసము ప్రత్యేకంగా చేసేది ఇది. యాక్చువల్లీ తల్లి తండ్రి తర్వాత గురువుకి ఎంత స్థానం ఉందండి మన భారతదేశంలో. సో ఆ గురువుని పూజించడం కోసమే మనం ఈ గురు పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వ్యాసుడు యొక్క పుట్టిన దినముని మనము గురు పౌర్ణమిగా పరిగణిస్తాము. దీనే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు మనము గురువులందరినీ కొంచెము వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేది ఉంది కాబట్టి సో గురువులందరినీ మనము ఏ రకంగా కొలవగలుగుతామో ఆ రకంగా కొలుచుకుంటాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. అవునండి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజునే ఈ పౌర్ణమి రోజు స్పెషల్గా వ్యాసుడు పుట్టినరోజు అవ్వడం వల్ల మనం ఇది వ్యాస పౌర్ణమి. అలాగే గురువు, ఆయన ఒక పెద్ద గురువు అవ్వడం వల్ల ఆయన నుంచి మనం చాలా టీచింగ్స్ నేర్చుకున్నాం కాబట్టి భారతదేశం అంతటా అదే రోజుని మనం గురు పౌర్ణమిగా సెలబ్రేట్ చేస్తున్నాం. శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు వ్యాసుడి రూపంలో జన్మించాడని. కరెక్ట్ అండి. నిజంగానే శ్రీ మహావిష్ణువే వ్యాసుడి రూపంలో జన్మించి మనకి చాలా భారత ఇతిహాసాల్లో గొప్ప చాతుర్యాన్ని మనకి అందించడం జరిగింది. చాలా గొప్ప విశేషతలను కూడా అందించున్నారు. గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటి? ప్రతి మనిషిలో గురువు ఉంటారండి. ఎవరి దగ్గర నేర్చుకుంటే వాళ్ళే గురువులు. ఇది ఓన్లీ గురు పౌర్ణమి అనే కాదు, రోజు ఆ రెస్పెక్ట్తో ఉంటే లెర్నింగ్ చాలా బాగుంటుంది. ఈ గురు పౌర్ణమి అంటే డెఫినెట్గా మనకన్నా మంచి చెప్పే వాళ్ళందరూ గురువులే అవుతారు. ఫస్ట్ గురువు తల్లి, తర్వాత దైవం, రోజు కలిసే వాళ్ళందరూ గురువులే. కుటుంబంలో వాల్యూస్ నేర్పించాలంటే గురువుకి రెస్పెక్ట్ ఇస్తే అందరికీ రెస్పెక్ట్ ఇచ్చినట్టే. అది మనం మాట్లాడితే మన పిల్లలు నేర్చుకుంటారు, మన సొసైటీ నేర్చుకుంటుంది, అందరం రెస్పెక్ట్ఫుల్ పీపుల్ అవుతాం. हमने गुरु पूर्णिमा के लिए अभिषेक के लिए दिया, 2 अभिषेक दिया. जो खाना भी एक आदमी का 200 रुपया बोला, हम लोग 500 रुपया दिया. वो सब उनको देख के रखा मैं. वो बोला आज 12 बजे के बाद आपको खाना मिल जाएगा. గురు పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు ఎలా నిర్వహించుకున్నారు? ఇక్కడ దర్శనం చేసుకున్నాం. వచ్చి మేము గచ్చిబౌలిలో ఉంటాము. ఈ గుడి నాకు షిరిడీకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడికి వస్తే అలాగే ఉంటుంది. గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటి? గురు పౌర్ణమి అంటే మనము ఈరోజు వ్యాసభవనం వాడే మనకి ఎన్ని గ్రంథాలు అన్నీ మనకన్నీ భూమి మీదకి తీసుకొచ్చాడు అని మనం ఇలా ఉండడానికి కారణం వ్యాసభవనం వాడే అన్నీ అందించాడు. కానీ ఈరోజు గురు పౌర్ణమి రోజు షిరిడి ఎవరైనా ఒక గురువుగా మనము తీసుకోవాలి. అంటే గురు పౌర్ణమి రోజు షిరిడి సాయిబాబానే మనం గురువుగా అంగీకరించి ఈరోజు వస్తామన్నమాట. మనస వాచ ఆయనే మా గురువు అనుకుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఈ యొక్క పంజాగుట్ట షిరిడి సాయినాథుడు తెలంగాణలో అప్పుడు షిరిడిలో సాయినాథుడు ఎలాగనో తెలంగాణలో ఈ యొక్క పంజాగుట్ట సాయినాథుడు అలా అంటే మేము ఇక్కడికి వచ్చాం. అంత దూరం. అందరికీ సాయిరామ్ అండి. సాయి భక్తులు, హాయ్ భక్తులు. గురు పూర్ణిమ నాడు బాబా నక్షత్రం రాయించుకున్న గురు పూర్ణిమ ఇదండి. అక్షర సత్యామృతం ఇది. గురుదేవుని నిరంతర నామస్మరణే గురు పూర్ణిమ. శ్రీ సద్గురు సాయి ఆశీసే మెరిసే అరుణిమ. బాబా ప్రతి ఒక్కరిపై చూపిస్తారు దయా, కరుణ, ప్రేమ. అందుకు బాబా ఉన్న నమ్మకమే బీమా, అంటే ఎల్ఐసి పాలసీ లాంటిది. గురు పూర్ణిమ నాడు సాయి నామస్మరణతో పులకరిస్తుంది ప్రతి పట్టణం, పల్లె, సీమ. భక్తులతో సాయి అంటాడు చీమకు కూడా హాని కలిగించకూడదు సుమా. నా భౌతిక దేహం అనంతరం కూడా నీ నైతిక బాధ్యత వహించదు. నా ఫకీరి వేషపు ధారణ దయాకరణ ఉదాహరణ. నీ వైపే నా అడుగు, నీకేమి కావాలో నన్నే అడుగు. నేను విగ్రహాన్నే కాదు, మనిషిలో నిగ్రహాన్ని కూడా. నా ఆగ్రహం నీ మనసుని చిత్రం చేస్తున్న కోరికలను తెలుసుకోండి. కోటీసులైనా కటికి దరిద్రులైనా నా బిడ్డలే. ఈ సృష్టిలో అణువణువులో వ్యాపించి ఉన్నాను. గర్వం ఉన్నవారికి పలకను దొరకను. భక్తి గర్వం అందరిలో ఉంటాను. శ్రీ సాయీశ్వరుడు సర్వేశ్వరుడే ఓ సేవకుడి చేత సూక్తులండి. అక్షర సత్యామృతం అండి. నేను రాసిన పుస్తకం. బాబా దయ వల్ల 35,000 పుస్తకాలు అయిపోయినాయండి. ఇది అదృష్టవంతులను అందుకుంటుందని అన్నమాచార్య గారు మునిమనోడు అన్నాడు. నా పేరు బొమ్మిని వెంకటరమణ. నేను డైలాగ్ రైటర్, నేను ఫిలిం డైలాగ్ రైటర్. సార్, గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటి మాకు? ఇది వ్యాస పూర్ణిమ అంటారండి యాక్చువల్గా.
ఆషాఢ మాసంలో శుద్ధ ఇది వ్యాసుడు గురువుని పూజించాడు కానీ ఇది గురు పూర్ణిమ అని వచ్చిందండి. గురు పౌర్ణమి కూడా అంటారు. గురువుల్ని పూజించేవారు ఇది గురు పూర్ణిమ చేసుకుంటారండి. ఇది ఇప్పుడు సద్గురువు, ఈయన గురువే గురువు, సద్గురువు సాయిబాబా లాంటి దేవుడు. ఇప్పుడు చాలామంది ఇది అసందర్భంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం కూడా తప్పేది. అది బాబా అందరూ ఉన్నాడని చెప్పేసానికి ఇది గురు పూర్ణిమ నాడు అంగరంగ వైభవంగా షిరిడీలో జరుగుతుందండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. నేను వెళ్ళాను, షిరిడీ వెళ్ళాను. ప్రతి జనవరి 1 నేను అక్కడే ఉంటాను. సాయి భక్తులకి మనస్పూర్వకంగా ధన్యవాదాలు. పంజాగుట్ట సాయిబాబా గుడికి వచ్చిన వాళ్ళండి ఒక అద్భుతమైన మధురానుభూతిని పొందుతారండి. నేను 18 సంవత్సరాలు ఇక్కడ వాలంటీర్గా చేశానండి. తీర్థప్రసాదాలు నేనే పెట్టాను, ఇక్కడ వాలంటీర్గా చేశాను. నా అదృష్టం అండి. ఇక్కడ పూజారులంతా నా ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన గురు పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు నిర్వహించుకుంటారు అందరు భక్తులు? అందరూ కొంతమంది సాయి వ్రతాలు చేస్తారండి. సాయి వ్రతాలు చేస్తారు, సత్యనారాయణ వ్రతాలు చేస్తారు, అన్ని వ్రతాలు చేస్తారు. ఇది వ్రత సిద్ధి కల్పిస్తున్నారు అనమాట. భక్తులకి మనం ఏం కావాలి, భక్తులకి ఏం కావాలని వరాలు ఇచ్చేవాడే ఇదనమాట. ఇది గురు పూర్ణిమ నాడు మనశ్శాంతిగా ఉండాలి అంటే ప్రశాంతత కోసం ఈ గురు పూర్ణిమ చేస్తారు. గురు పౌర్ణమి ప్రత్యేకత మనము మన పెద్దల్ని, మన తల్లిదండ్రులని గౌరవించాలి. ఆ తర్వాతను మనం టెంపుల్కి వెళ్ళాలి. ఎప్పుడూ సత్యంగా ఉండాలి, పెద్దలని గౌరవించాలి. అంటే గురువులను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. గురువులు మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను గౌరవించి ఫస్ట్ తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవము, ఆ తర్వాత అతిథి దేవోభవ. ఈరోజు గురు పౌర్ణమి చేసుకుంటున్నారు కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో ఉండాలి. గురు పౌర్ణమి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుని పూజలు అనేవి ఎలా నిర్వహించుకుంటారు? దేవుడికి అభిషేకం చేస్తారు కదా పొద్దున్నే, అలా ఎవరికి దేవుడికి వచ్చి దర్శనం చేసుకొని గురు పౌర్ణమి అంటే స్పెషల్గా పిల్లల కోసము కొంచెం విద్యాబుద్ధులు అన్నీ బాగా ఉండాలి, వాళ్ళకి మంచి గుణం ఉండాలి పిల్లలకి ఇలా అనేసి వాళ్ళకి కొంచెం మెమరీ పవర్ పెరగాలి పిల్లలకి అని దేవుడికి మొక్కిపించి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా కోసం గురు పౌర్ణమి ప్రత్యేకతలు ఏంటి, ఎలా పూజలు ఎలా నిర్వహించుకుంటున్నారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి వాళ్ళ గురువుల్ని, గురువు సాయిబాబా ఈరోజే తను దేవుణ్ణి కాదు గురువును అని చెప్పి స్వామి చెప్పారు. అందువల్ల ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. వ్యాస భగవానుడు మనకు భాగవతాలు గ్రంథాలన్నీ అందించాడు. ఆయనకి రోజుగా ఈరోజు మనం గురు పౌర్ణమి చేస్తాం. గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటారు, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. అన్ని పౌర్ణములు కలిసి ప్రతి గురువుని స్మరించుకోవాలి, దర్శించుకోవాలి, పూజించుకోవాల్సిన మంచి రోజు ఈరోజు. గురువు యొక్క విశిష్టతను తెలపడమే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గురువుని శ్రద్ధాభక్తులతో పూజించాలని కోరుకుంటున్నాము. గురు పౌర్ణమి ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకత అంటేనే మనము గురువుని ఆశ్రయించి తద్వారా గురువు యొక్క అనుగ్రహతను పొంది సంపూర్ణ జీవితాన్ని గడపాలని గురు పౌర్ణమి యొక్క సారాంశం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వేదవ్యాసం రూపంలో భూమి మీద జన్మించారు. అవునండి, అదే గురువు యొక్క పరంపరను, గురువు యొక్క అనుగ్రహతను ప్రతి ఒక్కరూ పొందాలన్నదే గురు పౌర్ణమి యొక్క అనుగ్రహం, గురు పౌర్ణమి యొక్క విశిష్టత. ఈరోజు పూజలు ఎలా నిర్వహించుకుంటారు? అందరూ నిష్ఠతో శ్రద్ధాభక్తులతో గురువుని పూజించి తర్వాత మందిరాన్ని ఆశ్రయించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి, అంతే. సాయిబాబా భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం సాయిరాం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం సాయిరాం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. చూశారు కదా, ఈరోజు గురు పౌర్ణమి నాడు శ్రద్ధాభక్తులతో ఉండి అందరూ ఎంతో నిష్టగా ఉండి గురువులను పూజించాలని అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ నరేష్తో ఖమ్మం బాబు, పూరాలోక్.